హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే యూ వర్సెస్ థర్డ్ పార్టీ. అంటే ఎవరో ఒకళ్ళు నన్ను ఈ రీడింగ్ చేయమని రిక్వెస్ట్ చేశారు. సో దానివల్ల చూద్దాము మీ గురించి, మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ థర్డ్ పార్టీ ఎవరైనా అవ్వచ్చు. అది రొమాంటిక్ రిలేషన్షిప్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే జాబ్ అవ్వచ్చు, డిస్టెన్స్ అవ్వచ్చు. ఏదైనా సరే థర్డ్ పార్టీ అనేది మిమ్మల్ని ఇద్దరిని దూరం చేస్తుంది. ఇది ఒక వ్యక్తి అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే జాబ్ అవ్వచ్చు. సో ఏదో ఒకటి మిమ్మల్ని ఇద్దరిని సపరేట్ చేస్తుంది. ఓకేనా? సో మీరిద్దరూ కలిసి లేరు, సపరేషన్లో ఉన్నారు. సో దాని గురించి ఈ రీడింగ్ చూస్తున్నారు. లేదంటే ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్లో కూడా ఉన్నారు మీరు. సరేనా? అలాంటి వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. సో ఈ రీడింగ్ అనేది ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట. అది ఓన్లీ లవ్ అండ్ రొమాంటిక్ రిలేషన్షిప్ అవ్వాలి అంతే. లవరు, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, దెన్ క్రష్, వైఫ్, హస్బెండ్ ఎవరైనా కావచ్చు అనమాట. సో మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారు అనుకుంటున్నారో మీరు, లేదంటే మీరు ఎవరినైతే గాఢంగా ప్రేమిస్తున్నారో, సో ఆ పర్సన్ని మిమ్మల్ని ఎవరు సపరేట్ చేస్తున్నారు? థర్డ్ పార్టీ. యూ వర్సెస్ థర్డ్ పార్టీ. సో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ పట్ల ఎలా ఉన్నాయి, థర్డ్ పార్టీ పట్ల ఎలా ఉన్నాయి, ఇది మనం చేసే రీడింగ్ అనమాట. ఓకేనా? సో ఒకవేళ నా రీడింగ్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ సింబల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆ బెల్ సింబల్ ప్రెస్ చేశారంటే మీకు నా రీడింగ్స్ అనేవి ఇమ్మీడియట్గా మీకు వస్తాయన్నమాట. ఓకేనా? సో చూద్దాము, రీడింగ్ స్టార్ట్ చేద్దాము. ఇంకా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా మెయిల్ ఐడి ఉంది, ఈమెయిల్ పెట్టండి, నేను రిప్లై చేస్తాను. ఫ్రీ రీడింగ్స్ అయితే లేవండి. చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, మా దగ్గర డబ్బులు లేవు, ఫ్రీ రీడింగ్స్ చేయండి అనేసి. కానీ మాకు కూడా టైం అనేది చాలా వాల్యుబుల్. నాకు టైం ఈజ్ మనీ అనమాట. నేను ఇక్కడ రీడింగ్ చేసే బదులు ఇంకెక్కడైనా నేను నా ఆఫీస్లో పెట్టుకుంటే కనుక నాకు ఇంకా మంచి ఇన్సెంటివ్స్ అవి వస్తాయి. ఓకేనా? సో టైం ఈజ్ మనీ. సో నేను ఎవరికి అయితే ఫ్రీ సర్వీస్ అయితే చేయలేనండి. అన్ని రీడింగ్స్, పర్సనల్ రీడింగ్స్ అనేవి ఛార్జబుల్. మీకు ఫ్రీ రీడింగ్స్ కావాలంటే యూట్యూబ్లో ఉన్నాయి కదా, మీరు చూడండి. సరేనా? ఓకే, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఇది మీ ఫైల్ అనమాట. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు. నైన్ ఆఫ్ సోర్డ్స్, టూ ఆఫ్ వాండ్స్, ఫైవ్ ఆఫ్ సోర్డ్స్. ఇంకా చూద్దాం. ద హర్మిట్, ఎయిట్ ఆఫ్ సోర్డ్స్, ద హెరోఫెంట్. సో మీ కార్డ్స్ అన్ని కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద వరల్డ్. ఇప్పుడు మీ పర్సన్ యొక్క థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. వాళ్ళు థర్డ్ పార్టీ పట్ల ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఫోర్ ఆఫ్ విజ్డమ్, సెవెన్ ఆఫ్ స్ట్రెంగ్త్, Knight of Intelligence, Two of Wisdom, Knight of Strength, Five of Wisdom. Okay, so bottom of the deck వచ్చేసి the Hanged Man. కనిపిస్తుందా లేదా? ఓకే, నేను ఇక్కడ పెడతాను హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, సో ఇది ఖచ్చితంగా రొమాంటిక్ థర్డ్ పార్టీ అనండి, దానిలో డౌటే లేదు. ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీ గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే అవ్వే అవకాశం ఉందండి. ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ అయినా కాకపోయినా మీరు ఇద్దరు కలవడానికి లేదనమాట, రోజు కలవలేరు, చాలా దూరంలో ఉన్నారు. ఆ పర్సన్ ట్రావెల్ చేసి రావాలి మీ దగ్గరికి. ప్లస్ వాళ్ళు అది ఒకే ఊర్లో అవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ సిటీ, స్టేట్, కంట్రీ అవ్వచ్చు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుంది. ప్లస్ ఈ పర్సన్ వచ్చి ఇది కంప్లీట్ అయిపోయింది చాప్టర్ అనుకుంటున్నారు వాళ్ళు. అంటే మీరు ఈ రీడింగ్ కొంతమంది ఎవరో ఎక్స్ గురించి చూస్తున్నారు, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన కనెక్షన్ గురించి మీరు చూస్తున్నారు. ఓకేనా? సో కొంతమంది మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి చూస్తున్నారు ఈ రీడింగ్. ఓకే, ఇక్కడ రాశులు వచ్చి కన్యా రాశి, వృషభ రాశి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీ అది మీది అవ్వచ్చు, లేదంటే మీ పర్సన్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ అవి కనబడతా ఉన్నాయి. ప్లస్ కుంభరాశి కూడా వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. ఈ పర్సన్ అయితే చాలా మిస్ అవుతున్నారండి, మిమ్మల్ని గురించి చాలా ఏడుస్తున్నారు. రాత్రి వేళ అసలు వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. సో వాళ్ళకి ఏదో ఒక గిల్ట్, ఒక భయము, ఒక అనుమానము, మీరు వాళ్ళని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారో అని భయము, చాలా వాళ్ళు భయపడుతున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి రాత్రి వేళ నిద్ర అనేది లేదు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు, చాలా ప్లానింగ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ పర్సన్ ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా ప్లానింగ్లో ఉన్నారు. 2 ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ. చేతిలో మీరు 2 ఆఫ్ వాండ్స్ చూసారంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. కానీ వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే మీ ఒక వాడిని చాలా గట్టిగా పట్టుకున్నారు. ప్లస్ 5 ఆఫ్ సోర్డ్స్ అంటే మీ ఇద్దరికి మధ్య ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంది, ఫైటింగ్ ఉంది, ఆర్గ్యుమెంట్ ఉంది. మీ ఇద్దరికి కంపాటబిలిటీ కుదరట్లేదు. ఎప్పుడు ఇద్దరు ఒకరినొకరు అరుచుకుంటా, ఫైటింగ్ చేసుకుంటా, ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటా ఉంటారు. ఈ పర్సన్ ఏంటంటే చాలా సైలెంట్ పర్సన్ అనమాట. అంటే ఇంట్రోవర్ట్ అని చెప్పచ్చు. ఎవరితోని ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్గా ఉండే వ్యక్తి అవ్వచ్చు. ఏజ్ డిఫరెన్స్ అయితే బాగా కనిపిస్తూ ఉంది. ఏజ్ డిఫరెన్స్ ఉన్నా లేకపోయినా సరే మెచ్యూరిటీ లెవెల్లో డిఫరెన్స్ ఉంది. ఏదైనా మీరు బాగా మెచ్యూర్డ్ అవ్వచ్చు, లేదంటే మీ పర్సన్ బాగా మెచ్యూర్డ్ అవ్వచ్చు. సో ఆ డిఫరెన్స్ వల్ల మీ ఇద్దరికి ఎక్కువగా అనుమానాలు, ఫైటింగ్స్ జరుగుతున్నాయి. ఓకేనా? సో ఈ పర్సన్ ఏంటంటే ప్రస్తుతానికి సోషల్ మీడియాకి దూరంగా, అందరికీ దూరంగా, చాలా వాళ్ళు తనని తను తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే అసలు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఇష్టపడుతున్నారు, అసలు మీ లైఫ్లోకి వాళ్ళు ఎందుకు వచ్చారు, లేదంటే మీరు వాళ్ళ లైఫ్లోకి ఎందుకు వచ్చారు, ఇవన్నీ వాళ్ళు ఏమంటారంటే అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. అసలు ఎందుకు ఈ పర్సన్కి నేను ఎంత అట్రాక్ట్ అయిపోయాను, ఎందుకు ఈ మనిషికి నేను ఎంత దగ్గర అయిపోయాను, అటాచ్ అయిపోయాను, వాళ్ళు లేకపోతే నేను బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను, ఎందుకు ఇది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. దానికని వాళ్ళు చాలా సోల్ సెర్చింగ్ చేస్తున్నారు. ప్లస్ మెడిటేషన్ చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. అడగని దేవుడు అంటూ లేడు. ఓకేనా? సో ఇక్కడేమో కొంతమందికి బ్లాకేజ్ కూడా ఉందండి. 8 ఆఫ్ సోర్డ్స్ ఉంది. ఒకవేళ ఇమోషనల్ బ్లాక్ అవ్వచ్చు, లేదంటే ఫిజికల్లీ మీ ఒకళ్ళొకళ్ళు బ్లాక్ చేసుకో ఉండొచ్చు, వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా సరే. సో బ్లాకేజ్ అనేది అయితే నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ పర్సన్కి అసలు ఏం అర్థం కావట్లేదు. ఒక ముందు అడుగు వేద్దామంటే వాళ్ళకి కుదరట్లేదు. కొంతమందికి ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ సొసైటీలో మంచి పొజిషన్లో ఉన్నారు వీళ్ళు ఒక లెక్చరర్ కానీ, లేదా టీచర్ కానీ, లేదంటే ఒక ప్రిన్సిపల్ కానీ, ఓకే, ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. ఒక బాస్, ఒక ఎంటర్ప్రినరు, చాలా అందరూ వాళ్ళ దగ్గరికి వచ్చి గైడెన్స్ తీసుకుంటారనమాట. ఒక కౌన్సిలర్ అవ్వచ్చు. అందరూ వాళ్ళు ఎలా చెప్తే, ఒక ప్రీస్ట్, పోప్ అంటారు చూసారా, సో అట్లాగా వాళ్ళ దగ్గరికి వచ్చి సలహాలు తీసుకునే అంత మంచి ఉన్నతమైన స్థానంలో ఉండే వ్యక్తి అనమాట. సో వాళ్ళకి ఇప్పుడు అర్థం కావట్లేదు అసలు ఏం చెయ్యాలి, ఇది కనెక్షన్ అయిపోయిందా లేకపోతే ఎట్లా. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తూ ఉంది ఇది కంప్లీట్ చేసేయాలి ఈ సైకిల్ని, ఈ సైకిల్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా నేను దీని గురించి ఆలోచించకూడదు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు, బాధపడుతూనే ఉన్నారు. ఓకే, ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి చూద్దాం. థర్డ్ పార్టీ గురించి ఏంటంటే ద హ్యాండ్ మ్యాన్ అంటే స్టక్ అయిపోయి ఉన్నారు అక్కడ, కనెక్షన్లో ఇరుక్కుపోయారని చెప్పచ్చు. అందులో ఇరుక్కుపోయి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. ఇది ఖచ్చితంగా ఒక రొమాంటిక్ కనెక్షనేనండి.
ప్లస్ వాళ్ళని మిస్ అవ్వటము. ఎందుకంటే ఇప్పుడు ఈ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఒకప్పుడు వీళ్ళకి చాలా ప్రేమ ఉంది, ఎందుకంటే 2 ఆఫ్ కప్స్. మేబీ వీళ్ళది లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, మేబీ లివ్ ఇన్ రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదంటే కమిటెడ్ రిలేషన్షిప్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి దూరంగా ఉన్నారు, వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు, వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు. ఆ థర్డ్ పార్టీ వీళ్ళ దగ్గరికి వస్తేను కూడా వాళ్ళకి దూరం పెడుతున్నారు. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ ముందు ఉండే వ్యక్తిని మిస్ అవుతున్నారు. ఓకే, ముందు ఎవరినైతే ఈ పర్సన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారో ఇది కొంతమందికి రెజనేట్ అవుతుంది. ఓకేనా? సో ఈ పర్సన్ అయితే అసలు ఇప్పుడు రిజెక్షన్ మోడ్లో ఉన్నారు. అసలు వాళ్ళకి ఏమాత్రము ఏమీ ఇవ్వట్లేదన్నమాట. వాళ్ళ సైడ్ నుంచి ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది లేదు. మీ వ్యక్తి నుంచి ఆ థర్డ్ పార్టీకి ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది లేదు. చాలా ఒక రకంగా చెప్పాలంటే సైలెంట్ అయిపోయారనమాట. మీ పర్సన్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా అయిపోయారు, ఒక్కళ్ళే కూర్చొని ఉంటారు. వాళ్ళు ఆ థర్డ్ పార్టీని అవాయిడ్ చేయడానికి ఎక్కువ ఆఫీస్లోనే టైం గడుపుతారు, తనని తను వర్క్లో మునిగిపోయేలాగా చేసుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఇంటికి వెళ్తే వాళ్ళకి అది నచ్చట్లేదు, ఆ భయము, మిమ్మల్ని మిస్ అవ్వటము, ఇవన్నీ. ప్లస్ ఆ వ్యక్తిలో ఇంతకు ముందు ఉండే ఆ ప్రేమ లేదంటే అటెన్షను అది ఈ పర్సన్కి కనిపించట్లేదు మీ వ్యక్తికి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు, ఆ థర్డ్ పార్టీని అవాయిడ్ చేస్తున్నారు, దూరంగా ఉంటున్నారు. ఒక్క నిమిషము లైట్ ఆన్ చేస్తాను. ఓకే, సో 7 ఆఫ్ స్ట్రెంగ్త్. వీళ్ళు ఈ సమాజం కోసము వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడాలి ఈ కనెక్షన్ కోసము థర్డ్ పార్టీ తోటి. కానీ వాళ్ళని వాళ్ళు గార్డప్ చేసుకుంటున్నారు, అంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళని అటాక్ చేస్తే దానికి ఎలాగ సమాధానం ఇవ్వాలి అనే దానికి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు గార్డ్ చేసుకుంటున్నారు అన్నమాట. సో నైట్ ఆఫ్ స్ట్రెంగ్త్, చాలా ప్యాషన్ ఉంది, చాలా ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, సెక్షువల్ ఫీలింగ్స్ ఉన్నాయి. ప్లస్ ఈ పర్సన్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్లేయర్ అనొచ్చు, ఇంపల్సివ్ పర్సన్ అనొచ్చు, ఒక రకంగా ఏమంటారంటే షార్ట్ టెంపర్డ్ అవ్వచ్చు, ఫికల్ మైండెడ్ అవ్వచ్చు, చాలా తొందరగా డెసిషన్ తీసుకునే పర్సన్ అవ్వచ్చు. సో ఆ థర్డ్ పార్టీతో ఉంటే కూడా వాళ్ళకి మిగతా రిలేషన్షిప్స్ మీద, మిగతా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, ఒక ప్లేయర్ ఎనర్జీ ఉంది. ఇక్కడ 2 నైట్ కార్డ్స్ ఉన్నాయి, నైట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, నైట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. ఎందుకంటే వీళ్ళు తొందరగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఏదో ఒకలాగా యాక్షన్ తీసుకోవాలి, ఏదో ఒకలాగా ఈ కనెక్షన్ని నుంచి బయటపడాలి. ఎందుకంటే హ్యాండ్ మ్యాన్ పొజిషన్, వాళ్ళు ఎక్కడ అంటే వాళ్ళకి ఒక ఫ్రీడమ్ లేదు. నేనేమంటానంటే ఇరుక్కుపోయిన ఫీలింగ్ అనమాట. సో బయటపడాలి అంటే వాళ్ళకి మార్గం తెలియట్లేదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు యాక్షన్ తీసుకుందాం అనుకుంటారు, నేను అంతా క్లారిఫై చేసేస్తాను. నైట్ ఆఫ్ సోర్డ్స్ ఏంటంటే ఎంత ఫాస్ట్గా వచ్చి మొత్తం క్లియర్గా చేసి పారిపోదాము అన్నట్టుగా వీళ్ళు ఉన్నారు, క్లారిటీ ఇద్దాము, యాక్షన్ తీసుకుందాము చూస్తున్నారు. కానీ 5 ఆఫ్ కప్స్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఏంటంటే చాలా డిప్రెషను, మిస్సింగ్ ఎనర్జీ. ఓవరాల్గా చూస్తే కనుక మీ పర్సన్ మీ వల్ల కూడా హ్యాపీగా లేరు, థర్డ్ పార్టీ వల్ల కూడా హ్యాపీగా లేరు. ఓవరాల్గా చూస్తే మీ పర్సన్ చాలా పెయిన్లో అయితే ఉన్నారు, అదైతే 100% నిజం. మీ పర్సన్ చాలా ఒక బాధ అనమాట, ఒక పెయిన్, ఎందుకు నా జీవితం ఇలాగ అయిపోయింది అన్నట్టుగా వాళ్ళకి. అంటే వాళ్ళు ఏదో చాలా తప్పులు చేశాను అన్నట్టుగా గిల్ట్ కూడా ఉంది. అంటే వీళ్ళు ఇంతకుముందు ఒక ప్లేయర్ లాగా చాలా మందితో తిరిగి ఉండొచ్చు, చాలా రిలేషన్షిప్స్ ఉండి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి చాలా గిల్ట్ అనమాట. సో మనసులో చాలా బాధ, ఫీలింగ్, గిల్ట్ అనేది ఉన్నది. ఓకేనా? సరే, ఇంకా చూద్దాము కార్డ్స్. సో ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతారు, మీ పట్ల ఏం యాక్షన్ తీసుకుంటారు, థర్డ్ పార్టీ పట్ల ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. ఇది మీ కార్డ్స్ అనమాట. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క వ్యక్తి
వాళ్ళ పట్ల ఏమి యాక్షన్ తీసుకోబోతారు, నెక్స్ట్ యాక్షన్ ఏంటి అసలు, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుంది. కింగ్ ఆఫ్ సోర్డ్స్, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్. ఎవరి గురించి అయితే ఊహించుకొని రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి. నైట్ ఆఫ్ సోర్డ్స్, నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి. హై ప్రీస్టెస్, 5 of cups, 6 of pentacles, 3 of swords, the tower. థర్డ్ పార్టీ పట్ల ఏమి యాక్షన్ తీసుకుంటారు, థర్డ్ పార్టీ పట్ల ఏమి యాక్షన్ తీసుకుంటారు. 2 of చరిష్మా, థర్డ్ పార్టీ పట్ల ఏమి యాక్షన్ తీసుకుంటారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. 3 of చరిష్మా, ద సన్, 9 of ఇంటెలిజెన్స్, 7 of ఇంటెలిజెన్స్, 8 of strength, బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ విజ్డమ్. ఓకే, సో వీళ్ళు నెక్స్ట్ యాక్షన్ కూడా మీ వరకు చూస్తే కనుక వాళ్ళు ఇంకా టైం పడుతుందండి. వీళ్ళు ఇంకా ఇట్లాగే హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీలో ఉంటారు. ఈ పర్సన్ ఒకవేళ మీ బాస్ అవ్వచ్చు, మీ మేనేజర్ అవ్వచ్చు, సూపర్వైజర్ అవ్వచ్చు, ఎవరో మీకన్నా వేరే హై పొజిషన్లో ఉండే పర్సన్, పోలీసు, మిలిటరీ, జడ్జ్. సో ఇలాగా వీళ్ళు ఎప్పుడూ కూడా హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీలోనే ఉంటారు. ఈ పర్సన్ ఒక డివోర్స్డ్ పర్సన్ లాగే ఉంటారనమాట. అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రము వాళ్ళకి వేరే థర్డ్ పార్టీతో ఏ సంబంధము లేదు అన్నట్టుగానే మీతో ఉంటారు. వీళ్ళు ఒక సింగిల్ పర్సన్ లాగే మీతో ఉంటారు. ఓవరాల్ ద టవర్ ఎనర్జీ ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా మీ దగ్గరికి వస్తారు. ఓకే, 2 of cups రివర్స్. కానీ వాళ్ళు మీకు అంటే ప్రపోజ్ చేయడానికి వాళ్ళకి టైం పడుతుంది, వాళ్ళు చెప్పలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అట్లా ఉంది థర్డ్ పార్టీ వల్ల. సో 2 of cups ఉంది, వాళ్ళకి మీరంటే ప్రేమ ఉంది, కానీ వాళ్ళు ఏమీ చెప్పలేని పొజిషను. కానీ టవర్ మూమెంట్ అనేది వస్తుంది మీ కనెక్షన్లో. ఎందుకంటే ఈ పర్సన్ ఇంకా తట్టుకోలేక, వాళ్ళ ప్రేమను కానీ వాళ్ళ ప్యాషన్ని కానీ తట్టుకోలేక సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ మీ లైఫ్లోకి వెనక్కి వస్తారు. ఒకవేళ మీకు కనెక్షన్ నో కాంటాక్ట్ ఉంటే కనుక, బ్లాకేజ్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారు. వచ్చినప్పుడు మాత్రము మీకు చాలా ఒక పెద్ద గొడవ అవ్వచ్చు, లేదంటే చాలా పరువు నష్టం అవ్వచ్చు. ఎందుకంటే నైట్ ఆఫ్ సోర్డ్స్ కూడా వెరీ స్ట్రాంగ్ ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ. అది కొన్ని డేస్లోనే వస్తారనమాట. అంత ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ. వాళ్ళు వచ్చేది కూడా చాలా కోపంగా, ఒక ఫైటింగ్కి వచ్చినట్టు వస్తారు. ఎంత ఫాస్ట్గా అయితే వస్తారో, ఎంత ప్యాషన్తో అయితే వస్తారో అంత ఫాస్ట్గా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. సో దానికని మీరు చాలా మెచ్యూర్డ్గా ఉండాలి. హై ప్రీస్టెస్, ఇందాక స్ప్రెడ్లో హై ప్రీస్ట్ వచ్చింది, ఇక్కడ హై ప్రీస్టెస్ వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఒక హై ప్రీస్టెస్, హై వాల్యూడ్ పర్సన్ లాగా చూస్తున్నారు. మీరు ఒక మ్యారేజ్ మెటీరియల్గా చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా వాళ్ళకన్నా స్పిరిచువల్గా చాలా హై లెవెల్లో ఉన్నారు అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు తన మనసులో ఉండేది ఏది ఓపెన్గా చెప్పట్లేదు. ప్లస్ మీరు ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో, సో వాళ్ళు ఒక టారో రీడర్ అవ్వచ్చు, ఆస్ట్రాలజర్ అవ్వచ్చు, మీకు ఇంట్యూటివ్నెస్ ఎక్కువ ఉండొచ్చు. మీరు ఏదన్నా ఒకటి అనుకుంటే అది మీరు జరిగేలా చేసుకునే అంత శక్తి మీకు ఉంది, అంత పవర్ఫుల్ పర్సన్ మీరు అని వాళ్ళు భావిస్తున్నారు. అంటే మీరు కూడా సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండే మనిషి, గౌరవం ఉండే వ్యక్తి అనేసి వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఇంకా ఏ యాక్షన్ తీసుకోలేక చాలా సాడ్ ఎనర్జీలో, మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు. అంటే మీ దగ్గరికి రాలేరు, అలాగని వాళ్ళు ఉండలేరు. సో దానివల్ల మిమ్మల్ని చాలా మిస్ అవుతారు ఫ్యూచర్లో. వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేక చాలా సతమతం అవుతారు.
కానీ ఖచ్చితంగా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే చేస్తారు. బ్యాలెన్స్ ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో. అంటే మీరు ఒక కాల్ చేస్తే వాళ్ళు ఇంకో కాల్ చేసి, మీరు మెసేజ్ పెడితే వాళ్ళు మెసేజ్ పెట్టి, ఫ్యూచర్లో అయితే ఇదైతే కంటిన్యూ అవుతుంది. కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉంది, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఉంది. చాలా ఈ పర్సన్ నలిగిపోతూ ఉంటారనమాట హార్ట్ బ్రేక్ వల్ల, ఈ థర్డ్ పార్టీ వల్ల. చాలా ఒక రకంగా బాధ, అంటే ఈ పర్సన్ జీవితమే ఒక బాధ అని చెప్పచ్చు. వాళ్ళకి చాలా మనశ్శాంతి లేదు బేసిక్గా. ఓకే, ఇప్పుడు థర్డ్ పార్టీకి వస్తే, థర్డ్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ అవుతారండి. వాళ్ళకి సొసైటీ నిర్ణయించిన సంబంధం ఇది. చాలామంది మీరు చూసే వ్యక్తికి ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు. సో మ్యారీడ్ పర్సన్ని మీరు ప్రేమిస్తున్నారు. సో వీళ్ళు ఆ పర్సన్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. ఎందుకంటే సొసైటీ వల్ల భయపడి 2 ఆఫ్ చరిష్మా ఎక్కువగా జగులు చేస్తూ ఉంటారనమాట ఈ పర్సన్. ఈ థర్డ్ పార్టీని, జాబ్ని, థర్డ్ పార్టీని, మిమ్మల్ని జగులు చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తారు. 3 ఆఫ్ చరిష్మా. సో ఈ పర్సన్, ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్గా కూడా చాలా ఇద్దరికి డిపెండెన్సీ ఉంది. ఇద్దరికి ఫైనాన్షియల్గా కూడా ఒకరికి ఒకరు డిపెండ్ అయి ఉన్నారు. ఈ పర్సన్ ఒకవేళ ఆ వ్యక్తిని వదిలేస్తే కనుక తన డబ్బులన్నీ పోవటము, ఫైనాన్సెస్ అంతా లాస్ అవ్వడము, దానివల్ల కూడా ఈ పర్సన్ ఈ థర్డ్ పార్టీతో కలిసి ఉండాల్సిన పరిస్థితి అనమాట. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఒక చాలా నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు. బాధ, ఏడుపు, డిప్రెషను ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ పర్సన్ థర్డ్ పార్టీతో ఉన్నంతసేపు ఒక ప్లేయర్ లాగే ఉంటారు. ఇందాక కూడా ప్లేయర్ కార్డ్ వచ్చింది థర్డ్ పార్టీ వల్ల. ఆ థర్డ్ పార్టీ అంటే ఈ ప్లేయర్ ఎనర్జీ ఏంటంటే మీరు కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ ఈ వ్యక్తితో పెళ్లి చేసుకొని కూడా మీతో సంబంధం పెట్టుకుంటున్నారంటే అది థర్డ్ పార్టీ ప్లేయర్ ఎనర్జీయే కదా. సో ఈ పర్సన్ వాళ్ళ ముఖానికి ఒక మాస్క్ వేసుకొని ఈ థర్డ్ పార్టీకి వాళ్ళ నిజం అనేది చెప్పలేకుండా దాచిపెట్టి మీతోని కనెక్షన్ అనేది కొనసాగిస్తారు. ఈ థర్డ్ పార్టీతో మాత్రం చాలా రొమాంటిక్గా కాన్వర్సేషను, ఒక ఫ్యామిలీ లైఫ్, ఓకే, పిల్లలు అంతా, వీళ్ళకి మంచి సొసైటీలో గౌరవము అంతా ఉంది. ఈ బయటికి ప్రిటెండ్ చేయటం అనమాట. ఈ థర్డ్ పార్టీతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టు వాళ్ళు ప్రిటెండ్ చేస్తున్నారు. మొత్తం ప్రపంచానికి అంతా చూపిస్తున్నారు, మేమందరం హ్యాపీగా ఉన్నాము, మా పిల్లలు ఉన్నారు, మా ఫ్యామిలీ ఉంది. సో ఇలాగా ఎప్పుడు వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవటము, రొమాంటిక్గా మాట్లాడుకోవటము ఇవన్నీ అయితే ఉన్నాయి. కానీ ఎక్కువగా నాకు చెప్పడం ఏంటంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళారు ఈ పర్సన్ లైఫ్లోకి. వాళ్ళకి ఆల్రెడీ మ్యారీడ్, ప్లస్ వాళ్ళకి వాళ్ళ భార్య కానీ భర్త కానీ అంటే చాలా ఇష్టం ఉంది. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. మీరు చెక్ చేయండి, వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు తను చేసే పని తప్పు అనేది వాళ్ళ ఫీలింగ్. వాళ్ళకి అంతరాత్మ అనేది చెప్తుంది, నువ్వు చేసే తప్పు, నీవు నీ భార్య పిల్లల్ని మోసం చేస్తున్నావు అనేసి. కానీ వాళ్ళు మీకు అట్రాక్ట్ అయిపోయారు. సో దానివల్ల మిమ్మల్ని వదలలేకపోతున్నారు, అలాగని మీతో కమిట్ అవ్వలేకపోతున్నారు, మీ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళలేకపోతుంది. సో దానివల్ల వాళ్ళకి ఏం చేయాలని అర్థం కావట్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఒకవేళ మీరు వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ అయితే కనుక మీరు సైలెంట్గా విడిపోవడం అనేది మంచిది. ఎందుకంటే ఈ పర్సన్ మీ దగ్గర అట్రాక్షన్ లాగేస్తుంది అనమాట మీ వైపుకి. కానీ వాళ్ళకి చాలా మోరల్స్, ఎథిక్స్ ఉన్నాయన్నమాట. న్యాయం, ధర్మం అన్నట్టుగా. లేదు నేను నా వైఫ్ని కానీ హస్బెండ్ని కానీ వదలలేను అన్నట్టుగా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు నియంత్రించుకుంటున్నారు మీ వైపుకి రాకుండా. సో ఇట్లాగ నిజంగా ఆ పర్సన్ అంత బాధపడుతున్నప్పుడు మీరు సైలెంట్ అయిపోవడం, సైడ్ అయిపోవడమే మంచిది. ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో రీడింగ్స్. కానీ చూద్దాము ఏంజల్స్ మనకి ఏం గైడెన్స్ ఇస్తారనేది చూద్దాం. సో మీరు ఒకటి అనుకుంటున్నారు, ఏంజల్స్ ఏమనుకుంటున్నారో చూద్దాం. మీకు కూడా అర్థం కావట్లేదు, అంటే మీరు కావాలని వాళ్ళ లైఫ్లోకి ఏం వెళ్ళలేదు. ఇది అనుకోకుండా జరిగింది, అనుకోకుండా ఇద్దరు ఒకరికొకరు దగ్గర అయ్యారు. కొంతమందికి అయితే ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఏర్పడింది. సో దానికి ఆ పర్సన్ ఇప్పుడు చాలా బాధపడుతున్నారు, గిల్టీ ఫీల్ అవుతున్నారు. నేను చేసింది తప్పు కదా, నా భార్యను కానీ నా భర్తను కానీ మోసం చేశాను కదా అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు చూద్దాము అసలు మీకు ఏంజల్స్ ఏమి గైడెన్స్ ఇవ్వబోతున్నారు, మీకేం గైడెన్స్ ఇస్తారు, వాళ్ళ థర్డ్ పార్టీకి ఏం గైడెన్స్ ఇస్తారు చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్
మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? నా వ్యూవర్స్ కోసం ఏం చేయాలి, ఆ థర్డ్ పార్టీ కోసం ఏం చేయాలండి మా పర్సన్కి గైడెన్స్ ఇస్తారు? అంటే ఇప్పుడు ఏంజల్స్ మీ పర్సన్కి దారి చూపిస్తున్నాయి. మీ వైపు ఏం డెసిషన్ తీసుకోవాలి, ఆ థర్డ్ పార్టీ వైపు ఏం డెసిషన్ తీసుకోవాలి అనేది చెప్తున్నారు. చూద్దాం. ఇది మీ కార్డు, ఇది థర్డ్ పార్టీ కార్డు. చూద్దాం. ఇఫ్ యూ బిలీవ్, ఓకే, మీ పర్సన్కి చెప్తున్నారు ఏంజల్స్, నువ్వు నమ్మితే గనక ఈ కనెక్షన్ అనేది నిలబడుతుంది. ఆస్క్ యువర్ ఏంజల్స్. ఓకే, ఆ థర్డ్ పార్టీ గురించి ఏంజల్స్ని అడుగు, వాళ్ళు సమాధానం చెప్తారు. అంటే మీ పర్సన్ కూడా ఇక్కడ పజిల్లో ఉన్నారనమాట. ఏం చేయాలి అనేది తెలియట్లేదు. ఇప్పుడు ఈ మీ కనెక్షన్ ఎలా ఉందంటే వాళ్ళు బిలీవ్ చేస్తే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది, వాళ్ళు నో అనుకుంటే లేదు. అంటే ఇదేంటంటే మనసుకు సంబంధించిన రిలేషన్షిప్ కదండి, ఇదేమి పెళ్లి బంధం కాదు. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ కొంచెం డౌట్ఫుల్గా ఉన్నారు. దానికి ఏంజల్ చెప్తున్నారు, ఇఫ్ యూ బిలీవ్, నువ్వు నమ్మితే గనక ఈ కనెక్షన్ ముందుకెళ్తుంది, లేదంటే ఇక్కడ ఆగిపోతుంది. ఓకే, ఇది వచ్చి మీకు మీ కార్డు, బిగ్ హ్యాపీ చేంజెస్. ఓకే, మీ పర్సన్కి ఏంజల్స్ చెప్తున్నారు, నువ్వు ఈ వ్యక్తి దగ్గరికి వస్తే గనక నీకు బిగ్ హ్యాపీ చేంజెస్ ఉంటాయి. ఇక్కడ థర్డ్ పార్టీ గురించి ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. నువ్వు నీ జీవితాన్ని చక్కబెట్టుకోలేకపోతే వేరే వాళ్ళని హెల్ప్ అడుగు, మీడియేషన్ చేయించుకో, కౌన్సిలింగ్ చెయ్యి. ఒకవేళ నీ ఈ కనెక్షన్ నిలబడాలనుకుంటే నువ్వు అది చెయ్యి అని చెప్తున్నారు. ఇంకా చూద్దాము మీకోసం ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు. ఓకే, ఇంకా ఈ కార్డ్స్ తీసి స్టాప్ చేస్తాను రీడింగ్. కార్డ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఓకే, విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఈ పర్సన్ అనేది మీ దగ్గరికి వస్తారు, మీకు క్లారిటీ ఇస్తారు. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కూడా అవ్వచ్చు కొంతమందికి విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అవ్వచ్చు, కొంతమందికి విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అవ్వచ్చు. వీళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేసి వీళ్ళు మీకు ఒక క్లారిటీ ఇస్తారు. నేను ఇలా అనుకుంటున్నాను, మన ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేద్దాము, లేదంటే నేను నీతో ఉండాలనుకుంటున్నాను, కానీ నా నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, నేను ఆల్రెడీ మ్యారీడ్, లేదంటే నాకు కమిట్మెంట్ ఉంది, ఏదో ఒకటి మీకైతే క్లారిటీ ఇస్తారు. మీ లైఫ్లోకి బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి. ఓకే, థర్డ్ పార్టీకి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే, వాళ్ళకి చెప్తున్నారనమాట, నువ్వు ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకో. సక్సెస్. ఓకే, ఈ కనెక్షన్లో అయితే సక్సెస్ వస్తుంది. విడిపోయే అవకాశం అయితే లేదు, కానీ మీ దగ్గర కూడా బిగ్ హ్యాపీ చేంజెస్ ఉన్నాయి. అక్కడ ఆ కనెక్షన్లో కూడా సక్సెస్ అనేది ఉంది. సో ఏంటంటే మీ ఇద్దరిని వాళ్ళు జగిల్ చేస్తుంటారండి, ఎవరిని వదలరు వాళ్ళని ఆ పర్సన్ని వదలరు, మిమ్మల్ని వదలరు. మీ దగ్గరికి మళ్ళీ వస్తారు విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కానీ మంత్స్ కానీ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు, ఒక క్లారిటీ ఇస్తారు, మీతో మళ్ళీ రిలేషన్షిప్ అనేది సాగిస్తారు. కానీ అలాగని వాళ్ళ ఎంత హ్యాపీనెస్ లేకపోతేనే కూడా సొసైటీ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం, రిలేటివ్స్ కోసము వాళ్ళు ఈ కనెక్షన్లో కొనసాగుతారు. ఇందులో అయితే ఏ డోకా లేదు. సో మీ ఇద్దరిని కూడా వదలరు వాళ్ళు. ఓకేనా? సో ఇలాంటి కనెక్షన్ మీకు ఓకే అనుకుంటే మీరు కంటిన్యూ అవ్వచ్చు, కానీ ఎవరికి అన్యాయం అయితే చేయరు. ఈ పర్సన్ ఇద్దరిని చాలా బాగా చూసుకుంటారు, ఇద్దరితోనే ఉంటారు. ఒకవేళ మీకు అది అవమానంగా ఉంటే కనుక మీరు వాకవే చేయొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ కూడా అది చాలా బాధగా ఉంది. అంటే ఇది నేను చేసింది తప్పేమో అన్నట్టుగా వాళ్ళకు కూడా పెయిన్ ఉంది. ఒకవేళ అలా అనుకుంటే కనుక మీరిద్దరూ ఒక మాట మీద వచ్చి విడిపోయేది బెటర్. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్, థర్డ్ పార్టీ రీడింగ్. ఒకవేళ మీకు రెజనేట్ అయితే కనుక నాకు కామెంట్ పెట్టండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.